వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ప్రతి నెల ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా 2026 సందర్భంగా, అదేవిధంగా 3 విడతల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఎట్టి విధంగానే ఈ డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మార్చి ఇస్తున్నారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులే పంపిణీ చేస్తున్నారా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీకైతే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికోసం ఎవరైతే వీడియోలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ, ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆ పెన్షన్ డబ్బులు వచ్చేసి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆ కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందో తెలుసుకుందాము. ఇక ఈ డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి అవి కొత్త పెన్షన్ డబ్బులా, లేదంటే పాత పెన్షన్ డబ్బులా, ఎవరెవరికి ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి పాలనలో చేపడితే మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ఇటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద డబ్బులు పొందడానికి చాలా వరకు అయితే వేచి చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చేస్తేనే సో ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారం మీరైతే తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి బ్యాంక్ ఖాతాలలో తిరిగి నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల 29, 20, 30వ తారీఖు నుంచి విడతల వారీగా, జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా డబ్బులు కూడా విడుదల వారీగా మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతారో వారికి జమ చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే తిరిగి పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలు, 4,000 రూపాయలే పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళానైతే మనకైతే మొండి చేయి చూపెట్టడం అయితే జరిగింది. ఇక తిరిగి కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు 2026 నుంచి జనవరి నెలలో మనకైతే కొత్త పెన్షన్ డబ్బులు ఇచ్చే అవకాశాలు చాలా వరకు అయితే ఇక్కడ కలిగి ఉన్నాయని అయితే మనకి సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను, ఇటు మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం గాను ఎవరైనా చూస్తుంటే సో తప్పకుండా వారికి ఈ 2 కొత్త పథకాలు జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయన్నట్లుగా సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.